నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, అగ్ని ఉపాసకులు, భారతి శంకర పీఠ వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, శ్రావణ మాసంలో దాదాపు అన్ని పండగలే, ప్రతిరోజు ఒక పండగ వాతావరణం. అందున పౌర్ణమి, ప్రతి నెల వచ్చే పౌర్ణమికి చాలా విశిష్టత ఉంటుంది. ఇక శ్రావణ పౌర్ణమి అనగానే రాఖీ పండుగ మరింత ప్రత్యేకంగా ఉంటుంది. ఎస్, రక్షాబంధనం. మరి ఈ పౌర్ణమి విశిష్టత ఏమిటి? రక్షాబంధనం నాడు అసలు అంటే రాఖీ కట్టే విధి విధానాలు, అసలు పూర్తి వివరాలు ఆ రోజుకు సంబంధించి ఇవ్వండి. అంటే లక్ష్మి మన ఇంటికి రావాలన్నా, ఆ అక్క తమ్ముళ్ళ అనుబంధం బాగుండాలన్నా అసలు ఆ రోజు ఎలాంటి నియమాలు ఆచరించాలి, ఏ విధి విధానాల్ని ఫాలో అవ్వాలంటారు? శ్రావణ్యాం పౌర్ణమాస్యాం ఆధీతానాం ఛందసాం సవీర్యత్వాజా. శ్రావణ పౌర్ణమి అనగానే మా ఇళ్లలో ఉపనయనం చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉపాకర్మ చేసి వేద పాఠశాలకి పంపిస్తారు. ప్రధానంగా వేద పాఠశాలలో జాయిన్ అయ్యేటువంటి వాళ్ళకి గర్భాష్టమంలో ఉపనయనం చేసి వైశాఖ మాసంలో ఈ యొక్క శ్రావణ మాసంలో ఉపాకర్మ చేసి పాఠశాలకి పంపిస్తూ ఉంటారు నార్మల్గా. ఇది మాకు జరిగేటువంటిది. అయితే లోకంలో జరిగేటువంటిది ఒక విచిత్రమైన ఘటన. ఏదైతే కనుక పూర్వ విధానంలో చెప్పబడి ఉంది దాన్ని పూర్తిగా పక్కన పెట్టేసేసి మనకు నచ్చిన విధానాన్ని మాత్రమే మనం అనుసరిస్తున్నాము. అది మీకే చెప్తున్నా. కొంచెం జ్ఞానం అనేటువంటిది మన కనుక భగవంతుడు ఇచ్చినట్లయితే, ఆ మేధస్సుతో ఆలోచించినట్లయితే, నేను చెప్పేటువంటిది నిజమా అబద్ధమా, అది ఎంతవరకు వాస్తవం అనేటువంటి విషయం మీ విజ్ఞతకి నేను వదులుతున్నా. చెప్పవలసిన బాధ్యత నాకుంది. విని తెలుసుకోవాల్సినటువంటి అవసరం మీకు ఉన్నది. మన మీద రుద్దబడిన విషయాలు నేను మీకు చెప్తున్నా. రక్షాబంధనం అంటే అసలు ఏంటమ్మా? రక్షాబంధనం అంటే ఏంటి అసలు తెలియదు, మన ఎవరికి తెలియదు. అదే తప్ప ఇంకెవరికి ఏమీ తెలియదు. రక్షాబంధనం అనగా ఎవరైతే కుటుంబాన్ని పోషిస్తూ రక్షిస్తూ ఉన్నారో ఆ వ్యక్తికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రక్షగా వచ్చేటువంటిదిగా ఒక రక్ష కట్టడం, బంధనం చేయటం. అది ఒక రకంగా వాస్తవ విధానం చెప్పాలి చేస్తే, ఒక వ్యక్తికి వివాహమైంది, 4 సంతానం ఉన్నారు, 2 ఆడపిల్లలు 2 మగపిల్లలు, 4 సంతానం ఉన్నారు, భార్య, అతని పైన తల్లి తండ్రి ఉన్నారు. అతని క్షేమాన్ని కోరి, అంటే అతను ఒక్కడు ఇంటిల్లి పాదని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతనికి ఏదైనా జరిగితే ఇటు 4, అటు 2, 6, భార్య 7 రోడ్డు మీద పడతారు. అవునా కదా? ఆ ఒక్కడు చక్కగా నిలబడితే కుటుంబం మొత్తం క్షేమంగా ఉంటుంది. కనుక శ్రావణ పౌర్ణమి రోజు నాడు అంటే విశేషమైనటువంటి శ్రవణ నక్షత్ర యుక్తం అనేటువంటి దాంట్లో శ్రావణ పౌర్ణమి వస్తుంది. కనుక అమ్మవారికో ఈశ్వరుడికో ఆరాధన చేసి ఆ తాడుని తీసుకొచ్చి ఆ భార్య భర్తకి కట్టాలి. భార్య భర్తకి కట్టేది చెప్పేది పూర్తిగా వినండి. భార్య ఆ భర్తకి కట్టాలి. ఎందువలన? రక్ష. నీకు ఏ నష్టము కష్టము రాకుండా నువ్వు క్షేమంగా ఉండాలి. నీ క్షేమమే మా ఎదుగుదల. నువ్వు క్షేమంగా ఉంటేనే కుటుంబం మేమందరం చల్లగా ఉంటాము. కాబట్టి నువ్వు క్షేమంగా ఉండాలి భగవంతుడి అనుగ్రహంతో అని చెప్పి ఆ భార్య ఆ ఒక్క భర్తకి కట్టాలి. ఆ కొడుకు, నాన్న నువ్వు చల్లగా ఉండాలి, నువ్వు ఉంటేనే మేము చదువుకోగలుగుతాం అని చెప్పి ఆ కొడుకు లేదంటే కూతురు తండ్రికి కట్టాలి. తల్లి, నా బిడ్డ సంతోషంగా ఉంటే మమ్మల్ని కడతీరుస్తాడు, వృద్ధులైపోతారు, మమ్మల్ని జాగ్రత్తగా చూసుకొని మమ్మల్ని కడతీర్చాలంటే నా కొడుకు క్షేమంగా ఉండాలి, వాడికి ఎలాంటి అవాంతరాలు రాకూడదు, నా ఆయుష్ పోసుకొని కూడా నా కొడుకు బ్రతకాలి అని చెప్పి వాళ్ళు ఆ తల్లి తండ్రి కొడుక్కి కడతారు. అలానే నా అన్నయ్య చల్లగా ఉండాలి, నాకు ఎప్పుడు పసుపు కుంకం పెట్టాలన్న ఒక ఉద్దేశంతో అక్క చెల్లెళ్ళు వచ్చి అన్నదమ్ములకు కడతారు. ఇది వాస్తవ విధానం. కానీ కాలక్రమేణా ఏం జరుగుతుందంటే అమ్మా, అన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి. ఈ కొన్ని ఆ కుటుంబంలో ఉంచేటువంటి తగాదాలు కావచ్చు, ఇవన్నీ వచ్చి ఒకరికొకరు దూరం వెళ్ళిపోతున్నారు. ఈ దూరం వెళ్ళిపోయినప్పుడు ఏం జరుగుతుందంటే, తల్లి తండ్రి ఉన్నంత కాలము ఇంటికి ఆడపిల్ల వస్తుంది, ఏదో ఒకటి వాళ్ళ పసుపు కింద ఇస్తూ ఉంటారు. తల్లి తండ్రి గతించిన తర్వాత ఇక వాళ్ళ మొహం చూసేటువంటి వాళ్ళు రారు, వీళ్ళు వెళ్ళరు, ఒకరికొకరు తలకాయనప్పుడు గొడవలు వస్తాయి. ఈ గొడవలు రాకుండా ఏం చెయ్యాలి అని అంటే, ఈ రక్షాబంధన అనేటువంటిది ఉన్నది కనుక ఈ రక్షాబంధన రోజు నాడు కనుక అక్క చెల్లెళ్ళు కనుక అన్నతమ్ములకు కనుక రక్ష కట్టినట్లయితే కనుక వాళ్ళు క్షేమంగా ఉంటారు అనే ఒక ఉద్దేశంతో కనుక ఆ రెండు మనం గట్టిగా కనుక పెట్టినట్లయితే
ఈ కుటుంబం అనేటువంటిది విచ్ఛిన్నం కాకుండా ఉంటుంది. అలాగే పెద్దవాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ మొహాలు చూడకుండా ఎవరి దారి వాళ్ళు అనేటువంటిది లేకుండా ఈ సంవత్సరానికి ఒకసారి ఈ రకంగా ఆయన ఇంటికి వచ్చి రక్షాబంధనం చేస్తే పసుపు కుంకుమ అమ్మాయికి లభ్యమవుతుందన్న ఉద్దేశంతో దీన్ని ప్రవేశపెట్టారు. అబ్బో, కానీ అది కాస్త కేవలం ఇదే అయిపోయింది. అన్నా చెల్లెళ్ళ అనుబంధంగా మాత్రమే మిగిలింది. ఎందుకంటే రక్ష బంధన, రక్ష అంటే ఎవరికి కావాలి? రక్ష కుటుంబాన్ని నడిపించేటువంటి వ్యక్తి రక్ష కావాలి. ఎందుకంటే రక్ష అనేటువంటిది మనం ప్రధానంగా తీసుకుంటాం. రక్ష ఎవరికి కావాలండి? మన ఇంటి పెద్దకి. ఇంటిని కుటుంబాన్ని ఎవరైతే పోషిస్తున్నటువంటి వ్యక్తి ఉంటారో అతనికి రక్ష కావాలి. అతను క్షేమంగా ఉంటే తన భార్య బిడ్డలను, తన తల్లిదండ్రులను, తన అక్క చెల్లెలను చూసుకోగలుగుతాడు. తను క్షేమంగా లేకపోతే కుటుంబం రోడ్డు మీద పడుతుంది. అంటే అక్కడ రక్ష ఎవరికి కావాలి? మనకు కొంచెం ఆలోచన ఉండాలి. రాగానే అన్నా చెల్లెలు వస్తున్నారు, కట్టేస్తున్నారు, అన్నా చెల్లెల పండగ అంటారు. నాకు అనిపిస్తుంది, ఏం భగవంతుడా ఏంటిదంతా? మొత్తం అన్నా చెల్లెళ్ళు తీసుకొచ్చి పెట్టేసేసారు. అసలు మూలం అనేటువంటిది మూలన పడిపోయింది. మూలన పడిపోయింది. వాస్తవాన్ని పూర్తిగా గంగలో తొక్కేసేసారు. అంటే చెల్లెలు వచ్చి అక్క వచ్చి తమ్ముడికి రాఖీ కట్టారు, క్షేమంగా ఉండాలని చెప్పి బాగానే ఉంది. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి అంటే 7 రక్ష కట్టాలండి అతనికి. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది 7 రక్షలు ఖచ్చితంగా ఉండాలి అతనికి. ఆ రోజు నాడు 7 మాతృకులు ఉంటారు చూసారండి. అతను 8వ వ్యక్తి అవుతాడు. అప్పుడు అతను 8వ వ్యక్తి అవుతాడు. అంటే 7 రకాల రక్షలు అతనికి ఉంటే, ఇప్పుడు మనకు మంత్రంలో షడ్గుణంతో మనుష్యానాం సప్తమం దైవ చంద్రం అన్నట్టుగా 6 వంతులు మనం కష్టపడితే 7వ వంతు భగవంతుడు చూస్తాడన్నట్టుగా 7 రక్షలు మనం అందరం. కొంతమందికి తల్లిదండ్రులు ఉండరు కదా, మరి వాళ్ళు ఏం చేస్తారు? నేను అదే అంటున్నానమ్మా, తల్లిదండ్రులు లేరు, వాళ్ళకి పిల్లలు ఉంటారు కదా, ఆ పిల్లలకి తల్లిదండ్రులు వీళ్ళే కదండి. ఇప్పుడు నేను క్షేమంగా ఉంటే నా పిల్లవాడిని, నా భార్యని నేను కాపాడుకోగలుగుతా, మా అమ్మని నాన్నని నేను కాపాడుకోగలుగుతా, నా అక్క చెల్లెల్ని నేను చూసుకోగలుగుతా. అంటే నా తల్లిదండ్రులు వృద్ధులయ్యారు సపోజ్, కాబట్టి నాకే ఏదైనా అవాంతరం వచ్చింది, నేనే అడ్డం పడిపోయా, వీళ్ళందరి పరిస్థితులు ఏంటి? కనుక నా భార్య, నా కొడుకు, నా తల్లి, నా తండ్రి, నా చెల్లెలు, నా అక్క, వీళ్ళు నాకు రాఖీ కట్టాలి. అంటే అది ఒక కుటుంబం. మీరు వేరు నేను వేరు అని కాదు. రేపొద్దు నాన్న ఉన్నా లేకపోయినా నువ్వు నా ఇంటికి రావాలి, వెళ్ళాలి. ఇది ఒక బంధం. ఆ బంధం అనేటువంటి రక్ష. దానికంటే మొత్తం అంతా కలిస్తే సమిష్టి. అలా ఉండటానికి మూలంగా ఆ వ్యక్తికి ఈ 7 రాఖీ కట్టాలి. లేదంటే 6 ఉన్నారు, 6 రాఖీ కడితే అతను 7వ శక్తిగా అవుతాడు. 7 కడితే 8వ వ్యక్తిగా అవుతాడు. తనను తాను నియంత్రించుకోవడం కోసం. ఎందుకంటే నాకు రకరకాల కోరికలు ఉంటాయి. నా కోరికల గురించి నేను ఆలోచిస్తే కుటుంబం ఏమవుతుంది? ఇక్కట్లు వాళ్ళవుతుంది. కాబట్టి నా బాధ్యతను నేను గుర్తించాలి, నా బాధ్యతను నేను నిర్వర్తించాలి అన్నప్పుడు ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా శ్రావణ్యాం పౌర్ణమాస్యం ఆధీతానాం ఛందసాం అనేటువంటి దానిలో మేము ఎలా అయితే కనుక బాధ్యతలోకి వెళ్ళాలని చెప్పి చదువు మొదలు పెట్టడానికి ఒక మూలంగా పెట్టుకుంటాము, అలానే వీళ్ళందరూ కూడా చక్కగా అమ్మవారికి ఆరాధన చేసుకొని, ఈశ్వరుడికి ఆరాధన చేసుకుని ఆ రక్షణ తీసుకొచ్చి వృద్ధవృష్ణ్యం తృష్టభోజస్తు భితముగ్రవీరం ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం వాతేన సగరేన రక్ష. అలాగే ఈ పురుషుడు కూడా తల్లికి కట్టవచ్చు రక్ష, భార్యకి కట్టవచ్చు. ఎందువలన? నేను బయటికి వెళ్ళి సంపాదించుకుని తీసుకొచ్చి ఇంట్లో పడేస్తా. ఆ ఇల్లు చూడవలసింది ఎవరు? ఇల్లు గడపవలసింది ఎవరు? ఆమెకి ఇబ్బంది లేకుండా, అనారోగ్యాలు రాకుండా ఉంటేనే కుటుంబాన్ని నడపగలుగుతుంది. కాబట్టి నేను నా భార్య కట్టాలి. అంటే ఒకరికి ఒకరు, నా రక్ష నువ్వు, నీ రక్ష నేను కాపాడుకోవాలి. అంటే ఒకరి యొక్క జీవితం గురించి ఒకరు ఆలోచిస్తూ ఉంటేనే ఆ కుటుంబం అనేటువంటిది ఇలా నిలబడి ఉంటుంది. లేకపోతే ఒక చీపిరి పుల్ల పెట్టుకోండి, ఇలా నుండి విరిగిపోతుంది. 2 చీపిరి పుల్లలు విరిగిపోతాయి. 3 అదొక 10 చీపిరి పుల్లలు పెట్టుకోండి, కొంచెం అది చీపిరి కట్ట పెట్టుకోండి. మరి అందులో ఉంది ఒక్కొక్క చీపిరి పుల్లే కదా, సమిష్టి. అంటే నా ఒక్క రక్షణ నీ బాధ్యత, నీ రక్షణ నా బాధ్యత. అలా ఉన్నప్పుడే అది బంధం అవుతుంది. ఆ బంధానికి రక్ష కావాలి. ఆ రక్షాబంధనము అనే దానికి మూలం ఇదండి. నిజంగా ఒక కొత్త కోణం కదమ్మా. అంటే ఉన్న మరుగున పడేసిన దాన్ని, మరుగున పడేసిన ఆ కోణాన్ని మరుగున పడేశారు. ఆ మరుగున పడేసిన దాన్ని నేను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. నిజంగా ఒక అంటే ఈ మధ్య కాలంలో మాకు ఎవరికి తెలియని ఒక కొత్త విషయం ఎలా ఉంటుందంటే అమ్మా, వాళ్ళకి పుట్టి వీళ్ళకి పుట్టి అర్ధరాత్రి అందరికి పుట్టి అన్నట్టుగా ఏదైతే మనం చూస్తామో దాన్ని గుడ్డిగా నమ్ముకుంటూ వెళ్ళిపోతాం. రక్షాబంధనం అన్నారు. రక్షాబంధనం ఎవరికి?
ఎవరు రక్షణ ఎవరు కోరుతున్నారు, ఎవరి రక్షణ ఎవరు కోరాలి అనేటువంటిది కొంచెం మనకు ఆలోచన రావాలి. ఆలోచన వస్తే ఆచరణ ఆటోమేటిక్గా వచ్చేస్తుందమ్మా. ఎంతో అద్భుతమైన విషయ పరిజ్ఞానం తెలియజేశారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ఇదండి రక్షాబంధనకు సంబంధించిన పూర్తి వివరాలు. మరి చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాం కదా, కొత్త విషయాలు తెలుసుకున్నాం కదా, మరి అన్నీ ఆచరించే ప్రయత్నం చేద్దాం. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ, అలాగే లోక సంక్షేమం కోరి గురువుగారు నిర్వహించేటటువంటి ప్రత్యేకమైన పూజలు, హోమాలలో మీరు కూడా పాల్గొనాలి. వివరాలు కావాలి అంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. నమస్కారం.